కీర్తన జాన్సన్ గారు కీర్తన ఆకారంలో నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 15వ కీర్తన. హల్లెలూయా. 15వ కీర్తన మొట్టమొదటి శాఖ నుంచి నేను చదువుతాను. ఉత్తరంగా మనం కలిసి చదువుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెరికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. చివరి చరణం అందరం కలిసి చదువుకున్నాం. తన ద్రవ్యమును బట్టి కీడుడు, నిరపరాధికై లక్ష్యము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి నడిపించును గాక. పరిపూర్ణమైనటువంటి కృపతో నింపును గాక. ఆమేన్. కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి కీర్తనలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు దావీదు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని మందిరములో నివసింపదగిన వాడి యొక్క క్వాలిటీస్ గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్వాలిఫికేషన్స్. We are not qualified any ఏ రకంగా చూస్తున్నాడు దావీదుతో సహా క్వాలిఫైడ్ కాదు. కానీ దావీదులో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దీని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గారు అక్కడ మాట్లాడారు. దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మతోటి దేవుడు దావీదు చేత మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. ఇంక్లూడింగ్ మీ, ఐ యామ్ నాట్ వర్తీ స్టేయింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నేను కూడా అర్హుని కాదు అంటున్నాడు దావీదు. ఎవరు అర్హులు కాదు? అర్హత ఎలా వచ్చింది? ఎలా అర్హులయ్యాము? యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అర్హత ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మధ్యలో ఉండడాన్ని బట్టి మధ్యవర్తిగా ఆయన ఉండి ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని కార్చడాన్ని బట్టి మనకు అర్హత వచ్చింది. ఎలిజిబుల్ రైట్ నౌ. ఆమేన్. మనం అర్హత కలిగి ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందుటకు తన కుమారులుగా ఉండుటకు అధికారం అనుగ్రహించాడు. అధికారంతో సహా ఇచ్చేశాడు మనకి. ఆ అధికారం ఇవ్వబడిన అధికారాన్ని ఆదాము అవ్వలు వేరే వాడికి ఇస్తే, సైతానికి ఇస్తే, ఆ అధికారాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనకు అనుగ్రహించాడు. ఆమేన్. పేతురికి పరలోకపు తాళపు చెవులు అప్పగించాడు. దేవుడి దగ్గర లేవు. పరలోక మార్గాన్ని తెరిచే తాళపు చెవులు మానవుడి దగ్గరే ఉన్నాయి. ఆదాము పోగొట్టుకున్న తాళపు చెవులు, జీవ ఆత్మ తాళపు చెవులు ఈ రోజున జీవాత్మ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మరలా మానవుడైనటువంటి మన పేతురికి అప్పగించాడు. దేవుడు తన చేతిలో అధికారం పెట్టేసుకుని మనల్ని బొమ్మలా ఆడించేవాడు కాదు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమె మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ పర్వతం అనగా
సియోను రాజ్యములు అనగా దేవుని యొక్క సన్నిధిలో నివసింపదగిన వాడకు. క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఫస్ట్ క్రానికల్స్ 16:39. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 39వ వచనం చూడండి. గిబియోనులోని ఉన్నత స్థలమున ఉన్న యెహోవా గుడారము మీదను, గిబియోనులోని ఉన్నత స్థలమున ఉన్న యెహోవా గుడారము మీదను, యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడిన ప్రకారము ఉదయాస్తమయములందు అనుదినము అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అతడు యాజకుడైన అతని సహోదరుడైన యాజకులను నియమించరు. యెహోవా కృప నిత్యముండునది. ఆమేన్. యెహోవా కృప నిత్యముండునది. అక్కడ బలి అర్పించడానికి దావీదు ఏం చేశాడంటే ఒక యాజకుడిని అతని యొక్క సహచరులు నిర్మించారు. అక్కడ అపాయింట్మెంట్ చేశారు. దావీదు కూడా చేయొచ్చు, దావీదు కూడా సౌలులాగా ప్రవర్తించవచ్చు. కానీ అది ఎవరు చేయాలో వారు చేయాలని చెప్పి వాళ్ళని అక్కడ నియమించాడు. దేవునికి స్తోత్రం. నియమింపబడిన వారు, ఎన్నిక చేయబడినటువంటి వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుని యొక్క యాజకత్వాన్ని జరిగించడానికి అభిషేకించబడినటువంటి సేవకులను అక్కడ నియమిస్తున్నాడు దేవుడు. ఆమేన్. అన్నీ నేనే అనకూడదు, అన్నీ మనమే అనకూడదు. ఎవరి పని వాళ్ళు. మనకు సామెత తెలుసుగా, గాడిద సామెత. ఏం చేశాడు? సాగుని గాడిదని అంటే కొట్టాడు. గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. చాకలోడు అంటే గాడి బాగా పనిచేస్తుందని గాడికి బాగా భోజనం పెట్టాలని కుక్కకు భోజనం పెట్టలేదు. అర్ధరాత్రి కూడా దొంగ వచ్చాడు. ఇవన్నీ మనకు తెలుసు. వస్తే గాడికి ఉత్సాహం ఎక్కువై ఓడర్ పెట్టిందని ఏంటంటే అర్ధరాత్రి కూడా వస్తామని చెప్పి మెట్టని కొట్టాడు. కుక్కకి ఏం పెట్టట్లేదు కాబట్టి కుక్క సైలెంట్గా ఉన్నాను. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం చేయాలనేది మనిషి తన జీవితంలో నేర్చుకోవాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధాత్మ అనుభవంతో మనం చక్కగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మందిరంలో జీవము కలిగిన దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో, జీవము కలిగిన దేవుడు జీవం లేనివాడు కాదు, లేదా ఇంకోటి కాదు. దేవుడు 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 అంటారు. ఏ దేవుడు? యేసు ప్రభు వారు దేవుడు. ఆమేన్. యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి అవతరించినటువంటి వాడు. రకరకాల వాదనలు జరుగుతున్నాయి, అన్ని మనకు అనవసరం. కానీ మన ప్రభు మన గొప్పవాడు. ఆమేన్. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం సేవించేటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన గుడారములో అతిథిగా ఉండడానికి మనకు అర్హతలు ఏమున్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఆయన ఆరాధించడానికి దావీదు ఏం చేశాడంటే కొంతమందిని అక్కడ ఉంచాడు. ఆ మందిరంలో, ఆ గుడారంలో అసలు ఆ రోజుల్లో అడుగు పెట్టాలంటే భయం. యాజకుడికే తాడు కట్టేవాడు. యాజకుడికి మీరు చూస్తే కొన్ని మెయిన్ సంఘాల్లో తాడు ఉంటుంది. యాజకుడికి గౌన్ వేసుకుని తాడు వేసుకుంటాడు. ఆ తాడికి ఇంకొక తాడు కడతారు. బయట పట్టుకుంటారు కొంతమంది పెద్దలు. యాజకుడు ఆ బలిపీఠం కంటే బలిపీఠం అంటే ఇది అనుకోండి, ఇది బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠం మీదకి వెళ్ళి పరిశుద్ధ స్థలం, ప్రాంగణం, అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దేవునికి స్తుతియాగం చేసి బయటికి రావాలి. ఒకవేళ ఈ యాజకుడు తప్పు చేస్తే అక్కడే చచ్చిపోయేవాడు. తప్పుగా ప్రవర్తిస్తే అక్కడే చచ్చిపోయేవాడు.
కాసేపు చూసేవాళ్ళు, సౌండ్ లేవు రాకపోతే తాడు పట్టుకుని లాగేవాడు. అది అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. మనకేదో క్వాలిటీస్ ఉన్నాయని లేదా నాకేదో క్వాలిటీ ఉందని కాదు. యేసు క్రీస్తు వారి ద్వారా మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ. కొంతమంది బిల్డప్ కూడా చెప్తుంటారు, మన బిల్డప్ ఏముంది. ఎవరైనా కానీ యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా విమోచించబడిన వారు. ఆమె విమోచన ఇచ్చినటువంటి వాడు. ఆయనను బట్టి మనకి కృప కలిగింది. ఆ కృప, ఆ కరుణ, వాత్సల్యం కలిగిన దేవుడు. మన దేవుడు కరుణ వాత్సల్యములు కలిగిన వాడు కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నవాడు. ఆమె కరుణ వాత్సల్యం లేకపోతే నీవు నేను ఈరోజు ఉండేవాడు కాదు. కరుణలో ఎంతమంది పోయారు? మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నాం కదా. కరుణలో ఎంతమంది వెళ్ళిపోయారు? బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ ఈస్ స్టిల్ అలైవ్. ఆయన కృపను బట్టి మనం జీవించి ఉన్నాము. ఆయన ప్రేమను బట్టి మనం జీవించి ఉన్నాము. ఆయనలో మనం ఉన్నాము కాబట్టి, ఆయనతో మనం ఉన్నాం కాబట్టి మనం ఉన్నాము. ఉన్నారా? ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆమేన్. ఆయనతో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేదా ఎక్కడ ఉండేవాళ్ళు, బయట రోడ్ల మీద ఎక్కడో వేరే వేరే చోట. అది కాదు, ఆయన కృపను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమూయేలు 2వ గ్రంథం 6:17. గబగబా చూడండి. హల్లెలూయా. 6:17. సమూయేలు 2వ గ్రంథము 6:17. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచినటువంటి స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. ఏం చేస్తున్నాడు దావీదు? మనం ఈరోజు ఏం చేస్తున్నాం? చక్కగా ఒక గంట సేపు వస్తున్నాం, హాయిగా ఆరాధించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అక్కడ ఆ రోజు మందిరానికి వెళితే ఎన్ని చెయ్యాలి. ఆ దహన బలి, ఆ సమాధాన బలి, అవన్నీ కూడా యేసు క్రీస్తు వారి రూపంలో అర్పించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏ బలి అర్పించక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. సింపుల్ గా వచ్చి నీ హృదయంలో చిన్న చోటిస్తే చాలు దేవుడికి. ఆమె నీ హృదయం అనే సింహాసనం మీద దేవునికి ఒక బలిపీఠం కట్టగలిగితే, ఆ బలిపీఠంలో, ఆ బలిపీఠం మీద దేవునికి పరిపూర్ణంగా నువ్వు ఆరాధన చేయగలిగితే, హృదయాంతరంగం నుంచి నువ్వు ఆరాధన చేయగలిగితే, దేవుడు అంతకంటే ఏం కోరుకోవట్లేదు. ఈ హృదయాన్ని కోరుకుంటున్నాను. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు. కానీ ఏదో ఇమ్మని అడగట్లేదు. నీ హృదయాంతరంగంలో ప్రభు యొక్క స్థానం ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించు. పైకి చెప్పడం కాదు, లోన అంతరంగంలో దేవునికి ఎటువంటి స్థానాన్ని నీవు ఇస్తున్నావు అనేది ఒకసారి గమనించుకోండి. ఆమె దావీదు చేసేవాడు దహన బలులన్నీ అర్పించడానికి ఎన్ని తీసుకెళ్లాల్సి వచ్చేది. ఎంత సరజ్ఞం ఇప్పుడు అర్పిస్తున్నారు రకరకాల అర్పణలు. అది కాదు, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్నిలో హోమం చేస్తున్నారు. హోమాలు ఎప్పుడు ప్రారంభం? ఎప్పుడో ప్రారంభం. ఇక్కడ కాదు, ఎప్పుడో ప్రారంభం. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మోషేకి అగ్నిలో కనపడ్డాడు. దేవుడు పొదం మండుచున్నది కానీ కాలిపోలేదు. దాని మీనింగ్ ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ చెట్టు ఇది ఉందండి, ఇక్కడ ఇది మంట పెడితే ఏమవుతుంది? క్షణాలు కాలిపోయి బూడిదైపోతుంది, లేకపోతే కరిగిపోతుంది, ప్లాస్టిక్ కాబట్టి. అలాంటి చెట్టు అనుకోండి, ఇదే చెట్టు. మోషేని చూస్తున్నాడు, అగ్ని మండుతుంది కానీ ఆ పొద కాలిపోవడం లేదు. ఏంటిది విచిత్రంగా చూడడానికి వెళ్ళినప్పుడు నేనే దేవుడు అనుకుంటున్నాను. దాని సాదృశ్యం ఏంటంటే, నేను అగ్ని వంటి వాడును, ఆ అగ్నిలో మీరందరూ కాలిపోకుండా, అనగా ఇశ్రాయేలు ప్రజల మీద శ్రమలు
ఏమీ కాదు అని నిరూపిస్తున్నాడు దేవుడు. ఆమె అగ్ని వంటి మహాశ్రమలు మీ జీవితాల్లో వచ్చినప్పుడు మీరేదో వింత జరిగినట్టు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని కాలిపోలేడు. ఆమె దాంట్లోంచి సువర్ణం లాగా బయటకు తెస్తాడు దేవుడు మమ్మల్ని. సువర్ణం అగ్నిలో వేస్తే పాడైపోకుండా దానిలో ఉన్న మలినమంతా వెళ్ళిపోతుంది. ఆ మలినమంతా కూడా మస్సులో కాల్చి వేయబడుతుంది. నేను పరిశీలించిన దేవుడు నన్ను పరిశోధించిన సువర్ణము వలె ఏమంటాడు? సువర్ణము వలె నేను వస్తానంటాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. సువర్ణమైనటువంటి ప్రశస్తమైనటువంటి బంగారంతోను దానితో దేవుడు మనం పోలుస్తున్నాడు. ఆమె లోకంలో బంగారం అంటే ఇష్టం లేనాడు ఎవరు? డైమండ్స్ అంటే ఇష్టం లేనాడు? సువర్ణ ఖచ్చిత రత్న వర్ణమైనటువంటి అనేటువంటి అన్ని చూస్తే అందరికి ఇష్టమే. దానితో దేవుడు మనం పోలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవీకాండం 26వ అధ్యాయం ఒకసారి చూడండి. లేవీకాండం 26:1. హల్లెలూయా. త్వరగా ఈరోజు కీర్తన భాగం అయిన తర్వాత మనం ఆరాధించాలి. ఏంటి చదవండి, మీరు కంటిన్యూ చదవండి. మీరు విగ్రహంలోని చేసి కొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిల పడటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని దేనిని చాలు దేనిని ఈవెన్ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ దేనికి మనం నమస్కారం చేయాలి. అర్థమవుతుందా? దేనికి నమస్కారం చేయాలి పాస్టర్ గారు? ఎలాగండి? ఏదో గొప్ప కావాలిగా, ఏదో మాటలు చాలు. ఇది చదివితే నీ హృదయం అంతా నిండిపోతుంది. విగ్రహం చూస్తే నిండదు, విగ్రహానికి దండం పెడితే ఏదో రాదు. ఈ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతో నువ్వు చదవగలిగితే, చూడగలిగితే చాలు. విగ్రహాన్ని చూసి, యేసుప్రభు విగ్రహాన్ని చూసి ఇలా ఎలా ఎలా అనుకోవాల్సిన అవసరం లేదు. వాక్యము వాక్యము వాక్యము. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. నీలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మతో అనుసంధానం చేస్తే చాలు. ఆమె నేను పరిశుద్ధపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి టు ది లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల, ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల. ఆజ్ఞలేంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు రెండు ఆజ్ఞలుగా తీసుకొచ్చాడు దేవుడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతోను పూర్ణ హృదయంతో నీవు ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాడు. 2 ఆజ్ఞలే. దేవుని సేవించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. అది 2 ఆజ్ఞలు. ఎక్కువ సమయం లేదు, త్వరగా వెళ్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. ఆయనతో కూడా మనం సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును యేసు ప్రభు అని చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి ఆయన మార్గంలో మనము నడవటం లేదు. తన పొరుగు వారి మీద నింద మోపుడు. దేవుడు ఎందుకంటే 5వ వచనం చూడండి. తన ద్రవ్యము వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటకై
లంచము పుచ్చుకొని ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుని మందిరములో నివసించడానికి కొన్ని క్వాలిటీస్ దేవుడు చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. ఓ జీసస్. హల్లెలూయా. చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి ఆ మాటలు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యం యోహాను పత్రికలో 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమని. సహవాసం అంటే ఇక్కడ చర్చిలోకి వచ్చి దేవునితో ఫెలోషిప్ చేయడానికి వచ్చాం. మనం ఈరోజు దేవునితో గడపడానికి వచ్చాం. దేవునితో ఇక్కడ పరలోక రాజ్యంలో గడపాలంటే ఇక్కడ గడపాలి. ముందు నువ్వు పరలోక రాజ్యానికి చర్చ్ గడపని వెళ్ళొచ్చు అని చెప్పి ఎవరెవడో బోధన చేస్తున్నారు. స్క్రీన్ మీద సంఘాలు పెట్టుకుని. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఆకాశంలో ఉండి మారరా అంటే మారరా? ఇదంతా ఆకాశంలో ఉండి రే మీరందరూ మారరా అంటే మారరా? ఆయన వల్ల కాదా? నేను ఎక్కడో ఉండి బోధ చేస్తా, స్క్రీన్ లో చూడు అంటే అది కాదు. ఫిజికల్ గా ఆయన రక్తాన్ని చిందించడానికి రావాల్సిన అవసరము లేదు. ఫిజికల్ గా ఆయన రావాల్సిన అవసరము లేదు. ఆయన కంటే గొప్పవాళ్ళు వీళ్ళంతా ప్రసంగాలు చేసేవాళ్ళు స్క్రీన్ల మీద. ఎవరు ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? క్రైస్తవత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధలు, కథలు కాకమ్మ కథలు అని చెప్పుకుంటూ, పెట్ట కథలు చెప్పుకుంటూ బ్రతికేస్తారు. ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. ఇర్మియా కాలంలో దొంగ ప్రవక్తలు ఏ విధంగా ప్రవర్తించారో అదే ప్రవర్తన ఇప్పుడు జరుగుతుంది. ఇర్మియా మీరు నాశనం అయిపోతారు, దేవుని వైపు తిరగండి చెప్తుంటే ఇర్మియాను పట్టుకుని కొట్టారు. కానీ ఇర్మియా చెప్పిన మాటలను లక్ష్య పెట్టలేదు. ఇర్మియా గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం చదవండి, అర్థమవుతుంది. దొంగ ప్రవక్తలు, మోసగాళ్ళు తయారయ్యారు. ప్రజలను దోచుకునే వాళ్ళు తయారయ్యారు. చాలా జాగ్రత్త. వాళ్ళు ఎలాగైనా ఉండు, ఎలాగైనా బ్రతుకు. ఆదివారం చేసినా నాకు ఇచ్చేయి, దశమ భాగం పంపించేయి. ఇదే గోళ. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ప్రార్థన చేస్తారని అడిగి. ఇదే అయ్యా ఇద్దరికి ఫోన్ చేశాను, పాస్టర్ గారికి 500 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే గానీ ప్రార్థన చేయదంటారు. జరుగుతుంది ఇది. బలిపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇంకొకరికంటే 1000 రూపాయలు అంట మినిమం ఫీజు అంట ప్రార్థన చేయడానికి. మినిమం ఫీజు 1000 రూపాయలు. ఒక ఆయనకి, ఇంకొక ఆయనకి 500. ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఏం జరుగుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనల్ని తన కృప చేత, తన విలువైన రక్తం చేత విమోచించాడు. ఆమె జీవము కలిగినటువంటి దేవుని సంఘము, ఏర్పరచబడినటువంటి సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, అధికారం అనుగ్రహించబడినటువంటి సేవకుడు ఎవరో గమనించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి దినాలు. లేకపోతే మన ఆత్మను అమ్మేస్తాం. అర్థమవుతుందా? చాలా బాధతో చెప్తున్నాను ఈ మాటలు. మన ఆత్మలను అమ్మేస్తారు సైతానికి. మన ఆత్మను మనమే అమ్ముకున్నట్టు. బైబిల్ గ్రంథం తప్పకుండా చదవండి మీరు. చర్చ్లోనూ, శుక్రవారం ప్రేయర్లోనూ, బుధవారం ప్రేయర్లోనూ కాదు, కంప్లీట్ గా చదవండి మీరు బైబిల్ గ్రంథం. రోజుకు ఒక్క అధ్యాయం చదవండి, కంగారం లేదు. బైబిల్ ముగించేయాలని చెప్పి పరిగెట్టండి. దేవుడే మిమ్మల్ని క్లాసులు పెట్టి చంపడం, తొందరపడి చేయండి. చాలా జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఎందరికో బైబిల్ చదివే అవకాశం లేదు, మనకుంది. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ గా బైబిల్ పట్టుకుని వస్తున్నాము, ఓపెన్ గా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం. కొన్ని చోట్ల లేదు, లేని చోట్ల చైనాలో కొన్ని ప్రాంతాల్లో అయితే బైబిల్ కనబడితే ఏడ్చేస్తున్నారు, బైబిల్ పట్టుకుని రోధిస్తున్నారు. అయ్యో అని.
మనకుంది. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ప్రేమించండి దేవుడిని. ఎంతగా ప్రేమించగలిగితే అంత ప్రేమించండి దేవుడిని. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 24:3. హల్లెలూయా. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు ఉంచుకొని ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆమేన్. రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రయత్నించాలి. అవల కాదులేండి, ఇన్ని రూల్స్ నేను పాటించలేను, ఇవన్నీ నేను ఒప్పుకోలేను అని అనుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనం చేయలేము, కానీ దేవుడు మన చేత, దేవుని ఆత్మ చేత చేయించడానికి అర్హుడు. ఆమె చేయిస్తాడు దేవుడు. హల్లెలూయా. చేయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని చెప్పి మనం అడిగితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ లేచి నిలబడి పరిపూర్ణంగా ప్రభు మనకు సహాయం చేయాలి. ఆయన సన్నిధిలోకి వచ్చాము, ఆయన కృపలో తన దేవుని వలన ఆయన నీతిమత్వం ఉండడానికి, దేవుని వలన నీతి కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని వలన మనకి నీతి కలుగుతుంది. ఆ నీతిని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అధికారాలను దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి. ఆయన సన్నిధిలో మనం చేరి, ఆయన సన్నిధిలో మనం ఉన్న హృదయపూర్వకంగా అప్పగించండి. మీ హృదయాన్ని, శరీరాన్ని, ప్రాణాత్మ, దేహములను ఆయనకి అప్పగించండి. హోలీ హోలీ హోలీ, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, హోలీ హోలీ, యేసయ్యా, హోలీ హోలీ, హోలీ హోలీ, హోలీ. దేని గురించి ఆలోచన చేయవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్వాలిటీస్ అన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనట్లుగా ఆయన కృపాసన్నిధి నీ కుటుంబంలోను, నీ జీవితంలోను, నీ వ్యక్తిగత జీవితంలోను ఉండనట్లుగా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. హోలీ హోలీ. మనస్ఫూర్తిగా ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు. కొద్ది సమయం మీకు ఇవ్వబడింది. ఈ సమయం వెళ్ళిపోతే తిరిగి రాదు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినట్లుగా, పరిశుద్ధాత్మ అగ్నిలో నీవు అభిషేకించబడినట్లుగా. నీ
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే అందరం కలిసి శక్తి కార్యం కలంచి ఉల్లాము మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా బాహుబలియా ఆరాధనా ఆరాధనా మంచివాడా బాహుబలియా
యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను క్వాలిఫై చేసి ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే, ఆయన కృపలో మనం ఉన్నామంటే, ఆయన సన్నిధిలో నిలవబడగలిగామంటే మన నిలవబెట్టిన వాడు ఆయన. యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఎవరు నిలవబడదు? ఒకసారి మనల్ని మనం పరిశీలించు. తండ్రి, నీ సన్నిధిలో నిలవబడటానికి అర్హత లేదు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి చిందించిన రక్తము మమ్మల్ని నిలవబెట్టినందుకే స్తోత్రం. హోలీ హోలీ హోలీ. హృదయపూర్వకం ఎటువంటి ఆలోచన మనస్ఫూర్తిగా నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించు. దావీదు కృమ్మరించాడు. అయ్యో, సమ్మతి గల మనసు నాకు దయచేయుతాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని అడిగాడు. ఆయన పరిశుద్ధాత్మను మన యొద్ద నుండి తీసివేసుకుంటే మనం ఏమీ చేయలేము. అయ్యా, మా ఆత్మతో నీ ఆత్మను అనుసంధానం చేసి మీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మేమేదో మంచివారు నీతి మంత్రులమని కాదు, మీ విలువైన రక్తము చేత బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు వారి రక్తము చేత మమ్మల్ని విమోచించినందుకే స్తోత్రం, బలపరిచినందుకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక యెహోవా చేత విమోచించబడిన వారు సంగీత నాదము చేయుదురుగాక. పరిపూర్ణమైనటువంటి ఆయన కృపతో ఆయన ఆరాధించుదురుగాక అంటాడు దాన్ని. యేసయ్యా, హల్లెలూయా.
మన జీవితాలలో సమాధానం ఇచ్చాడు. సమాధానం లేని జీవితాలు గడుపుతున్న ప్రజలకు ఆయన ప్రజలమైన మనకు సమాధానాన్ని ఇచ్చాడు. ఆయనను మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. ప్రశస్తమైన సమయం. ఈ సమయంలో హృదయపూర్వకంగా పరమ తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు వారి నామం పేర పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధించగలిగింది. నీ ఆత్మను నీ శరీరానికి ప్రాణాత్మ దేహములను సజీవమైన బలియాగముగా ఆయనకు అర్పించగలిగితే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రోగము నీ శరీరంలో వచ్చారు, ప్రతి రోగము యేసుక్రీస్తు వారి రక్తములో లయమైపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మ అగ్నితో అభిషేకించి నడిపించును గాక. పరిశుద్ధాత్మ కార్యము యేసుక్రీస్తు వారి నామములో నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగును గాక. కృప కలుగును గాక. కృప విస్తరించును గాక. యేసుక్రీస్తు వారి రక్తము నీ తల మీద ఉండును గాక. ఈ కుటుంబం మీద ముద్ర వేయబడును గాక. Come on, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇది దేవుడు మంచివాడిగా మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నివసింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. జీవాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా జీవాడా మహోన్నతుడా ఒకసారి జీవితంలో నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలులను చేశాడు, ఎంతగా నిన్ను ఆదరించాడు, ఎంతగా నిన్ను ప్రేమించాడు, ఏ స్థితి నుండి ఏ స్థితికి నిన్ను తీసుకుని వచ్చాడు. నీ మొట్టమొదటి స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకో. నీ స్థితిని, నీ పరిస్థితులను, నీ హృదయమును, నీ మనస్సును శుద్ధి చేసి బాగు చేసి నిన్ను ఇంతవరకు తీసుకుని వచ్చినటువంటి దేవుని యొక్క మంచితనాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజున మనమున్న పరిస్థితులు హల్లెలూయా హల్లెలూయా. ప్రతి పరిస్థితిని మార్చాడు దేవుడు. ఆయన మంచివాడు, మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి స్థాతులలో నిన్ను కూర్చొని పెట్టడానికి ఆయన పాతాళ లోకానికి యేసు ప్రభువుని పంపించాడు. నేను పోవలసిన నరకానికి యేసు ప్రభువు వెళ్ళి మరణాన్ని గెలిచి జీవాత్మను నీకు నాకు అనుగ్రహించాడు. పరమాత్ముడైనటువంటి దేవుడు ఆ జీవాత్మను మనకు అనుగ్రహించి ఆయన మరణము నొందడానికి వెనుతీయలేదు. హోలీ హోలీ. ఆయన మంచితనాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా దశరథను రేవశరథను శరీర సెకిరియనను రోమశతరకతరదను మంచివాడా హృదయాలు కదల్చు. హృదయాంతరంగం నుండి కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించు. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నేను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నిన్ను నేను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే.
నివాస స్థలముగా చేసుకుంటే ఏ అపాయము నీ గుడాలను సమీపించు. ఏ అపాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీవు దీవించబడతా ఉంటున్నాడు మోషే. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు అప్పు చేయవు, అప్పించువాడిగా ఉంటావు. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళాలని ఆయన పాతాళ లోకానికి దిగాడు. నేను పొందవలసిన శిక్షను మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద మన తండ్రి అయినటువంటి దేవుడు శరీరధారిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి మీద వేశాడు. గుర్తు తెచ్చుకో. మనము శిక్షకు పాత్రులమైనటువంటి రక్షణ తీసుకుని వచ్చాడు. ఆ రక్షణ పొందుకున్న నీవు రక్షకుడైన ప్రభువుని నీకు నివాస స్థలముగా చేసుకుంటే ఆయన గుడారములో అతిథిగా కంటే ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే ఆయన అధికారం ఇచ్చాడు కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి. అంగీకరిస్తే కుమారుడిగా కుమార్తెనంటే ఇక ఉన్నతమైన స్థానం ఇంకోటి లేదు. తండ్రి అయినటువంటి దేవుడు నీకు కావలసినవన్నీ అనుగ్రహించడానికి, నిన్ను క్షమించి నిన్ను ప్రేమించి తన ధన నిధిలో నీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు? నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు? ఒక దినాన దేవుడు అడుగుతాడు, నా కుమారుడా నా కుమార్తె నీ సమయాన్ని నాకు ఇవ్వలేదు అని అనకుండా నీవు పరిశీలించు. వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచుతాం. వ్యర్థమైన తలంపులతో తలంచి ఆ తలంపులతో నిండిపోయి నీ తండ్రి సన్నిధిని మర్చిపోతే, నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని నీవు వృధా చేస్తే ఎక్కడో కూర్చుంటావు వెళ్ళి చీకటిలో. ఆ చీకటిలో వెళ్ళకుండా వెలుగులోనే కూర్చోవాలంటే వెలుగై ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. హల్లెలూయా. ఆ వెలుగు నీ మీద నీ కుటుంబం మీద ప్రకాశింపజేయటానికి దేవుడు ఎల్లప్పుడూ రక్షకుడిగా రక్షణ తీసుకుని వచ్చి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. హృదయపూర్వకంగా చివరిసారి రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. బలియైన గొర్రెగా నా పాపమంతటి మోసి తీర్చితివే. బలియైన గొర్రెగా నా పాపమంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా
ఆరాధించడానికి, మీ నామమును కొనియాడడానికి మీరు ఇచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి ఉన్నాం. ఎవరైతే పరిపూర్ణంగా హృదయాంతరంగా ఉండి మిమ్మల్ని ఆరాధించారు వారందరినీ ఆశీర్వదించండి. పరిపూర్ణమైన మీ కృపను దయచి మీ కృప చొప్పున వారిని కరుణించండి. హృదయాంతరంగం నుండి మీ పరిశుద్ధాత్మ అగ్నితో, మీ ఆత్మ అభిషేకముతో వారు మిమ్మల్ని ఇంకా ఆరాధించినట్లుగా, ఇంకనూ మిమ్మల్ని స్తుతించినట్లుగా వారిని అభిషేకించండి. ఈ ఆత్మ అభిషేకం వారి తలల మీద ఉండనుగా. ఆనాడు ఆది అపోస్తలులు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ప్రతి ఒక్కరి తల మీద ఉండనుగా. యేసు క్రీస్తు వారి నామం పేరట పరిపూర్ణమైన కృప కలుగునుగా. వారు ఎదుర్కొంటున్న ప్రతి చిక్కులో సమస్యలు, భయంకరమైనటువంటి లోక సంబంధమైన సమస్యల నుంచి పరిపూర్ణమైన విడుదల కలుగునుగా. యేసు క్రీస్తు వారి నామం పేరట విడుదల కలుగునుగా. కృప కలుగునుగా. నీ కృపను కనికరం నీ సంఘమునకు, ఉదాసనానికి, నీ కుటుంబానికి, మా అందరికి అనుగ్రహించు. ఎల్లవేళలా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకై స్తోత్రం, కాపాడుచున్నందుకై స్తోత్రం, రక్షణ ఇచ్చినందుకై స్తోత్రము, కృప చూపించి ఆదరిస్తున్నందుకై స్తోత్రం. తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలరు? మా జీవితాంతం వరకు మిమ్మల్ని స్తుతించిన మీ రుణమును తీర్చుకోలేము. తండ్రి, మీరు చేసిన ప్రతి మేలుల కొరకై స్తోత్రం, చేయబోతున్న ప్రతి మేలుల కొరకై స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలను మీరే కాపాడి రక్షించండి. వారందరితో మీరు మాట్లాడండి. మీరు మేలు చేసే దేవుడు. ఎవరి గుడ్నెస్ షో దెమ్ టు లార్డ్. మీ మంచితనం అంతా వారికి కనబరిచి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మదేవా మీ పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామం పేరట ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఈ ఆరాధనకి సమర్పిస్తున్నాము తండ్రి.